విను ఈరోజు మీకు మంచి స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ మీకు నాకు అందరికీ పనిచేస్తుంది. మనందరి జీవితంలో ఈ యొక్క స్టోరీ ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా. ఒక బాబు చాలా కోపం ఎక్కువ. ఈ బాబుకి చాలా ప్రతి దానికి కోపపడుతూ ఉంటాడు. తండ్రి ఏం చేయలేక ఏమంటాడంటే, తండ్రి ఆలోచిస్తాడు ఈ బాబుని ఎలా సెట్ చేయాలి ఆలోచించిన తర్వాత ఈ బాబుకి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో ఒక లెసన్ నేర్పించాలని చెప్పి ఈ బాబుతో ఏమంటాడంటే, తండ్రి నీ కోపం వచ్చినప్పుడల్లా ఒక మేకని ఒక కర్రకి కొట్టు అంటాడు. ఒక చెక్క తీసుకొని దాన్ని కొట్టుమంటాడు. నీ కోపం పోయిన తర్వాత మేకని తీసి అంటాడు. ఈ బాబుకి ఈ అసైన్మెంట్ 1 month ఇస్తాడనమాట. 1 month ఈ అబ్బాయి ఏం చేస్తా, కోపం వచ్చినప్పుడల్లా తండ్రి చెప్పినట్టు ఒక మేకు కొడతాడు. కొట్టిన తర్వాత కోపం వచ్చిన తర్వాత మేకని తిరిగి తీసేస్తూ ఉంటాడు. మళ్ళా కొడతాడు, తిరిగి తీస్తాడు. ఇలా చాలా మేకలు కొట్టడం తిరిగి తీయడం జరిగింది. నెల రోజులు అయిన తర్వాత టాస్క్ అయిన తర్వాత తండ్రి బాబు దగ్గరికి వెళ్ళి అంటాడు, మనం ఆ చెక్క దగ్గరికి వెళ్ళి మన అసైన్మెంట్ ఎంతవరకు అవ్విందో చూద్దామా అంటాడు. సో ఇద్దరు కలిసి వెళ్తారు. చూసినప్పుడు బాబు ఏంటంటే కొన్ని మేకలు అక్కడే వదిలేస్తాడు, కొన్ని మేకలు తీసేసి ఉంటాయి. అప్పుడు తండ్రి అంటాడు, నువ్వు మేకలు తీసేసినా సరే అక్కడ కన్నం ఉంది చూసావా అని అడుగుతాడు. అవును నాన్న అంటాడు. సో ఈ కన్నంలాగే మన కోపం తగ్గినా సరే మనం మిగతా వాళ్ళకి చేసిన గాయం అనేది అక్కడ ఉండిపోతుంది అని చెప్తాడు. ఇదండి విషయం. ఏంటంటే మన జీవితంలో కోపంలో మనం ఒక మాట అనేస్తాం, లేకపోతే కోపంలో మనం వస్తువుని పగలగొడతాం, కోపంలో ఇతరులతో మాట్లాడకుండా ఉంటాం, కోపంలో మనం అనేక ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాం. సో కోపం అనేది ఒక ఎమోషన్, ఒక లిమిట్ వరకు ఓకే. అది దాటితే మిగతా నేను గాయపరిచినట్లయితే ఈ కన్నాలు అలా మిగిలిపోయినాయి, అలా మిగిలిపోతాయి. సో బంధాలు సరిచేయడానికి కూడా చాలా కష్టం అయిపోతాయి అన్నమాట. ఎంత ప్యాచప్ చేసినా ఒక చిన్న బేట్ అనేది కనిపిస్తుంది. సో కోపాన్ని కంట్రోల్ చేయడం మంచిదండి. కోపం మంచిదే, కోపం వల్ల కూడా మంచి జరుగుతుంది. కాకపోతే అది ఎక్సీడ్ అవ్వకుండా చూడడం మన బాధ్యత. ఈ స్టోరీ మన అందరి జీవితంలో బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.